lighting agarbattis and very hot. No, sir. Hey, Baba. Respected Principal Sir and Principal Head. ఒక క్షేత్రాన్ని చిన్నాభిన్నం చేసినటువంటి దురాఘాతులు వారి మీద బ్రతకటానికి ఏ విధంగా ఉండాలి అనేది బతుకమ్మ పండుగను క్రియేట్ చేసింది. అయితే ఇక్కడ స్పెషల్గా ఏంటంటే దుర్గా పూజలో ఉన్నటువంటి స్పెషాలిటీ మనందరం ఆ బిడ్డలమే. దుర్గామాత యొక్క స్పెషాలిటీ చాలా గొప్పగా ఉంటుంది. నవరాత్రులు చేయటం అంటే మహా పవిత్రంగా రోజొక వేషధారణతోటి రోజొక ప్రసాదంతో ప్రదర్శన చేయాలి. ఓకే, బతుకమ్మ అంటేనే కలర్ఫుల్ పువ్వుల పండగ. అనేక రకాల పూలను సేకరించి ఈ బతుకమ్మ పండుగను మనము నిర్వహించుకుంటాము. ఒక రోజుగా 2 రోజులు కాదు, 9 రోజులు ఈ బతుకమ్మ ఉత్సవాలని నిర్వహించుకుంటాం. ప్రతి గ్రామాలలో, ప్రతి పట్టణాలలో, ప్రతి ప్లేసులలో కూడా తెలంగాణలో ఈ యొక్క బతుకమ్మని చాలా ఘనంగా నిర్వహించుకుంటాము. ఒక్క తెలంగాణలో నిర్వహించుకుంటారా అంటే తెలంగాణ ఒకటే కాదు, తెలంగాణలోనే కాకుండా మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక మరియు చెన్నైలో కూడా ఈ బతుకమ్మని నిర్వహించుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు గత కొంతకాలం నుంచి అమెరికాలో కూడా మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ కూడా మనకంటే ఇక్కడ కంటే ఎక్కువ అక్కడ కూడా ఎక్స్ట్రాడినరీగా ఈ బతుకమ్మ ఫెస్టివల్స్ ని నిర్వహించుకుంటుండ్రు. మనకిప్పుడు మహిషాసుర మర్దిని అని చెప్పేసి ఏం చేసింది ఆమె, మహిషాసురుని చంపింది. ఎవరు? శ్రీ మహాలక్ష్మి, అంతేనా? ఇప్పుడు ముందర చంపింది కదా, చూసిరు కదా. శ్రీ మహాలక్ష్మి దేవి ఏం చేసింది, మహిషాసురుణ్ణి సంవరించింది. ఆ సంవరించిన టైంలో బాగా అలసిపోద్ది ఆమె, లక్ష్మీదేవి. అలసిపోయి అలసట వచ్చేసి నిద్రపోతుంది. ఆమె మేల్కోవాలని చెప్పేసి 9 రోజులు పూజలు పునస్కారాలు తపస్సులు చేసి ప్రజలు ఆమెని మేలుకొల్పటానికి ప్రయత్నం చేస్తారు. ఆమె విజయదశమి రోజు మేల్కొంటుంది. ఆ రకంగా బతుకమ్మ పండుగ వచ్చిందని చెప్పేసి పురాణంలో ఒక గాథ ఉంది, ఒక కథ ఉంది. అక్కడ ఏముంటాయి, అడవిలో ఏముంటాయి, తంగెడి పూలు ఉంటాయి, గునుగు పూలు ఉంటాయి, జిల్లెడి పూలు ఉంటాయి,
బంతిపూలు ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ పెట్టేసి ఒక 9 వరుసలుగా బతుకమ్మను తయారు చేసి అక్కడ బతుకమ్మను జరుపుకుంటారు. ఆ రకంగా మనకు ఈ బతుకమ్మ వచ్చింది. అడ్వాన్స్ గా మన బతుకమ్మ సెలబ్రేషన్ ఏ విధంగా చేస్తారని మంచి కార్యక్రమం మీకు అవగాహన కల్పిస్తున్న మన పాఠశాల ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా టీచర్స్కి మీకు ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు. రేపటి నుండి మనకి పండుగలో అంటే రేపటి సెలవులతో పాటు, సెలవు అంటేనే పండుగ, దాంతోపాటు మన బతుకమ్మ పండుగ కూడా తెలంగాణ ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ. అది రేపటి నుంచే ప్రారంభం అవుతుంది. సో చాలా ముఖ్యమైన పండుగ కాబట్టి అది ఎలా చేస్తారనేది మీకు అవగాహన కల్పిస్తున్న పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు మండల విద్యాశాఖ తరఫున. ఎందుకంటే మనకు ఊళ్ళో చేస్తే మనం ఏదో చూడడానికి పోతాం, ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని మంచి కాన్సెప్ట్ తోటి పాఠశాలను నిర్వహిస్తున్నారు. మీకు అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. అదేవిధంగా మీ పాఠశాల ప్రతి సంవత్సరం మంచి రిజల్ట్ వస్తూ ఉంటుంది. పేరెంట్స్ కూడా పేరెంట్స్ ఉన్నారు. మీరు మీ పిల్లల్ని చాలామంది ఏంటంటే మొబైల్ ఇస్తా ఉన్నారు. ఏంటంటే మీతో మిమ్మల్ని కొంచెం అలర్ట్ చేస్తున్నారని చెప్పి మొబైల్ ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారని చాలా మంది పేరెంట్స్ ఏంటంటే మొబైల్ ఇస్తుంటారు. అది చాలా తప్పు. ఇప్పటి నుంచి పిల్లల్ని కొంచెం మొబైల్ దూరం వస్తేనే మీ పిల్లలు మీ కంట్రోల్లో ఉంటారు, వాళ్ళు బాగా చదవగలుగుతారు. Going back to your teachers, going back to your teachers, your class. Sit your face, Salatu. Sit your faces, Salatu, girls and boys. Take care of your children, class teachers. Backs and parents are seen. Cooperate with your teachers. Let's go.
And the 9th class. 8th class and 9th class, please come on the last. బతుకమ్మ పండుగ అసలు మీ తెలంగాణ మనుషులు ఎలా ఉంటారు, వారి మనస్తత్వం ఎలా ఉంటుంది శ్రీధర్? Government also who maintains some properties so that the C&O will pay the first and second prizes. So all of you parents kindly understand this. Corresponding teachers and interpreters and some of the parents are not playing the Bhaktama